హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ 2025కు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మనకి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే మనకి 22వ తారీఖు అయితే కూడా ఫలితాలు విడుదలవుతున్నాయని కూడా అందరికీ తెలుసండి. మనకి అఫీషియల్గా కూడా డేట్ కన్ఫర్మ్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ రోజే కానీ ఎన్ని గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు అని చాలామందికి కూడా ఒక డౌట్ అయితే ఉంది. సో మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఫలితాలు అనేది ఎన్ని గంటలకు విడుదల చేస్తారనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ ఎలా ఉండబోతుంది అంటే పోయినసారి కన్నా తక్కువ ఉండబోతుందా, ఎక్కువ ఉండబోతుందా, అండ్ ఈసారికి పోయినసారి కన్నా ఎక్కువ ఉండబోతుందా అని క్లారిటీగా అయితే కూడా మన అనలిటిక్ అయితే కూడా చేద్దామండి. సో ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా అయితే కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో స్టూడెంట్స్కి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ అదేవిధంగా ఛానల్కి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మంత్ ఎండింగ్లో 30K సబ్స్క్రైబర్స్ అయితే కూడా రీచ్ అవ్వాలని చూస్తున్నాం. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా 30K సబ్స్క్రైబర్స్ అయితే కూడా రీచ్ అవుతాం కాబట్టి సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే కూడా టార్గెట్ కంప్లీట్ చేస్తానని అయితే భావిస్తున్నాను. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ పేరు వచ్చేసరికి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2025. ఈ యాప్ వచ్చేసరికి మనకి ప్లే స్టోర్లో ఉంది. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నానంటే మీరు రిజల్ట్స్ టైంకి చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు సర్వర్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఈ యాప్లో అట్లాంటి సర్వర్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా వీళ్ళు బోర్డ్తో కొలాబ్ అయ్యారు. మీకు రిజల్ట్స్ అనేది కూడా ఇన్ టైంలో రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది, ఎట్లాంటి సర్వర్ ఇష్యూస్ లేకుండా. సో యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అక్కడ సెర్చ్ బోర్డులో తెలంగాణ బోర్డ్ అని టైప్ చేయండి. వన్స్ మీరు తెలంగాణ బోర్డు మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు 10th 11th అని అడుగుతుంది. మీరు క్లిక్ చేసి ఇంజనీరింగ్ మీద ట్యాప్ చేసి మీరైతే కూడా మీ రిజల్ట్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆలోచన చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అయితే మనకి 22న అయితే కూడా రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నారండి. మరి చాలామంది విద్యార్థులకు కూడా డౌట్ రావచ్చు, మనకి 22న రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా, మనకి ఏ టైంకి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. మనకి రిజల్ట్స్ అనేది మనకి ఎగ్జాక్ట్గా 12 o'clock అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేస్తారండి. సో ఇది వచ్చేసరికి నేను ప్రెస్ నోట్లో కూడా మనకి డీటెయిల్గా అయితే కూడా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అంటే చాలా వెబ్సైట్లు కూడా మనకి ఇలా పోస్ట్ చేస్తారు. సో మనకి 12కి అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారు. సో అటు ఇటు 10 minutes 20 minutes అటు ఇటు అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏంటి అంటే అసలుకి పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే పోయినసారి కన్నా తక్కువ ఉండబోతుందా, ఎక్కువ ఉండబోతుందా. అండ్ చాలామందికి కూడా ఇదే స్టూడెంట్స్కి అయితే కూడా డౌట్ అనమాట. ఎందుకంటే మనకి ఈసారి లైక్ ప్రభుత్వం మారింది, సో మనకి కరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అంటే కొంచెం ఉంటుంది కదా. సో చాలామందికి ఇదే డౌట్ అయితే ఉండబోతుంది కదా. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. సో ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని నేను చెప్పలేను, బట్ ఇది ఒక న్యూస్ ఆర్టికల్ బేస్డ్ ప్రకారం అయితే కూడా చెప్తాను. సో మనకి గర్ల్స్కి అదేవిధంగా బాయ్స్కి సో ఈసారి మనకి పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇప్పుడు మీకు ఒకసారి అయితే క్లారిటీగా అయితే కూడా మీ ముందే చూపిస్తాను. సో ఒకసారి అయితే ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇది గతేడాది, సో మనకి గతేడాది చూసుకుంటే మనకి 60.1%. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 64.16% మనకి ఉత్తీర్ణత అయితే కూడా నమోదైందన్నమాట. సో ఇది పోయిన ఇయర్. సో మరి ఈసారి వచ్చేసరికి చూసుకోవచ్చు మనకి సో 70% ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నట్లయితే కూడా బోర్డు సో మనకి ఆశాభావం వ్యక్తం చేస్తుందండి. సో మనకి పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ చూపిస్తుంది. అంటే పోయినసారి కన్నా ఈసారి 70 అంటే మనకి 70% అయితే ఈసారి వస్తుందని అయితే కూడా ఎక్స్పెక్టెడ్లో అయితే ఉన్నారనమాట. సో ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మనకి ఈసారి రిజల్ట్స్ అనేది కూడా 70% పాస్ పర్సెంటేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ బోర్డు అయితే కూడా క్లారిటీగా అయితే కూడా మెన్షన్ చేసింది. సో ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు వీడియో వచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.